హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వెంకట్ డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే హోమ్ మేడ్ హెన్నా పౌడర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి. యాక్చువల్లీ ఇది నేను ఇంటికి వెళ్ళినప్పుడు హెన్నా పౌడర్ తయారు చేసుకున్నాను. ఈ హెన్నా పౌడర్కి మందార పువ్వులు అండ్ ఆకులు, గోరింటాకు అవసరం అన్నమాట. ఆకులు క్లీన్గా ఉంటే కడగాల్సిన అవసరం లేదండి. మట్టి అలా ఉంటే క్లీన్ చేసేసుకొని నీరెండలో ఎండబెట్టుకోవాలి. ఎండలో పెట్టుకోకూడదన్నమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంట్లో పెట్టేసుకున్నా కానీ 1 వీక్కి ఎండిపోతుంది. ఇలాగా ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టేసుకున్న తర్వాత బాగా ఎండాలండి. ఎండిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టేసుకోవాలి. లేకుంటే మనం మిక్సీ పట్టేటప్పుడు ఫైన్ పౌడర్గా అది నలగదనమాట. మనకి ఇలా ఆరబెట్టుకోవడానికి 5 to 6 డేస్లో ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఆబ్వియస్లీ మనందరికీ తెలుసు మందారం ఆకులు చాలా మంచిది. పువ్వులు కూడా మన హెయిర్ వాల్యూమ్ని పెంచడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ సిల్కీగా అవడానికి కూడా బాగా మందారపు ఆకులు బాగా యూజ్ అవుతాయండి. ఇలా ఎండిపోయిన తర్వాత మాత్రమే, అంటే మనం చేతితో పట్టుకుంటే అవి గలగలలాడాలన్నమాట. అలాంటప్పుడు మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా మనం మిక్సీ పట్టేసుకోవడమే. గోరింటాకును కూడా మనం కోసుకునేటప్పుడు గోరింటాకు లేత దానికన్నా కానీ ముదురుగా ఉన్న ఆకుని కోసుకోండి. ముదురుగా ఉన్న ఆకు మంచి కలర్ని ఇస్తుందన్నమాట. ఇలాగ మనం గోరింటాకుని పొడిలాగా చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని మనం జల్లెడ కూడా పట్టుకోవాలన్నమాట. జల్లెడ పట్టుకోవడం వల్ల మంచి ఫైన్ పౌడర్గా వస్తుంది. ఇంకా ఇంతకన్నా బాగా స్మూత్గా రావాలంటే ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, కాటన్ క్లాత్లో కూడా మనం చల్లించడం వల్ల ఇంకా చాలా ఫైన్ పౌడర్ లాగా వస్తుందన్నమాట. ఇంకా ఈ చల్లించుకున్న తర్వాత ఇంకేదైనా గోరింటాకులో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుందండి. ఆ పీచుని తీసేసుకొని మనం పైన రిమూవ్ చేసేసుకొని జల్లెడ పెట్టేసుకోవడమే. ఇంకా ఏమైనా నలగని ఆకు ఉంటే మళ్ళీ అగైన్ మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. ఓన్లీ ఆకులు మనం ఎండబెట్టేసుకోవడమేనండి. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు హోమ్ మేడ్ హెన్నా పౌడర్కి. అండ్ ఎటువంటి కెమికల్స్ లేకోకుండా చాలా న్యాచురల్ అనమాట. ఇంకా దీన్ని మళ్ళీ అవసరం అనుకుంటే పట్టేసుకోండి మిక్సీలోకి. నేను మందార పువ్వులు ఆకులు కలిపేసుకున్నాను. కలిపేసుకున్న వాటిని కూడా మళ్ళీ మనం మిక్సీ జార్లో పట్టేసుకోవడమే. మీకు హెన్నా పౌడర్ చూపిస్తున్నాను, చాలా ఫైన్గా వచ్చింది కదా. ఇంక ఈ ఆకుల్ని అండ్ ఈ పువ్వులను కూడా ఇంకా సేమ్ అంతేనండి, మిక్సీ పట్టేసుకొని చల్లించుకోవడమే. ఒకవేళ మీకు ఎండ అసలు తగలట్లేదు, ఇంకా ఆకులు పచ్చిగానే ఉన్నాయి అనిపించినప్పుడు మీరు జస్ట్ కొంచెం స్టవ్ వేడి చేసుకొని ఒక 5 మినిట్సేనండి, ఎక్కువ అవసరం లేదు. ఆ పచ్చిదనం పోయే వరకు ఒక 5 మినిట్స్ మీరు స్టవ్ మీద పెట్టండి. ఎక్కువ పెట్టొద్దనమాట. అంతేనండి. ఓన్లీ అది ఎండ తగలని వాళ్ళు మాత్రమే ఇలా చేయండి. ఇంకప్పుడు కొంచెం మనకి ఆకులు అనేది గలగలలాడతాయి. అప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవడమే. గలగలలాడకపోతే ఆకులు పౌడర్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఇలాగా మనకి పౌడర్ అంతా కలిపేసేసుకొని ప్లాస్టిక్ కంటైనర్స్ కన్నా కానీ హెన్నా పౌడర్ని ఏదైనా గాజు కంటైనర్స్లో పెట్టుకుంటే త్వరగా పాడవదనమాట. 6 to 12 months వరకు పాడవదండి. హోమ్ మేడ్ హెన్నా పౌడర్ ఎటువంటి కెమికల్స్ లేకోకుండా చాలా న్యాచురల్గా చేసుకున్నాం కదండి. ఆల్మోస్ట్ ఎవరైనా వీక్లీ వన్సే పెట్టుకుంటారు కదా హెన్నా పౌడర్ని. కొంతమంది 2 వీక్స్కి వన్స్ కూడా పెట్టేసుకుంటూ ఉంటారు. ఇలా మనం హోమ్ మేడ్ హెన్నా పౌడర్ నేను చేసుకుంది ఒక 5-6 టైమ్స్ అయినా వస్తుందండి. ఇంకా ఆబ్వియస్లీ మనందరికీ తెలుసు హెన్నా పౌడర్ ఎలా కలుపుకోవాలనేది. మనం టీ డికాషన్లోనే కలుపుకోవాలి. టీ డికాషన్ అనేది మనకి బాగా చల్లారిన తర్వాత కానీ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం హెన్నా పౌడర్ని కలుపుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు కలుపుకోకూడదనమాట. ఇంకా నా హెయిర్ వాల్యూమ్ని బట్టి నేను తీసుకున్నానండి. నాది షార్ట్ హెయిర్ కాబట్టి నాకు 3 to 4 స్పూన్స్ సరిపోతుంది. ఈ హెన్నా కలుపుకునేటప్పుడు ముందుగానే వాటర్ ఎక్కువగా వేసుకోమాకండి. ఎక్కువ లిక్విడ్గా ఉంటే మనకి మార్నింగ్ అనేది ఎక్కువ వాటరీగా అయిపోయి
పెట్టుకునేప్పుడు కొంచెం కష్టంగా కూడా ఉంటుందన్నమాట. కరెక్ట్ కన్సిస్టెన్సీతో కలుపుకోండి. ఓవర్ నైట్ ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి మంచి కలర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనకి నేను కర్డ్ వేసుకున్నానండి 1 స్పూను. మీకు నచ్చితే లెమన్ యాడ్ చేసుకోవచ్చు, ఎగ్ వైట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవడమే. హెన్నాని ఎప్పుడైనా హెయిర్కి పెట్టుకునేటప్పుడు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. ఆయిలీగా ఉంటే మన హెయిర్ కూడా ఆయిలీగా ఉంటుందన్నమాట. ఇలా హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత కూడా మనం షాంపూ ఎప్పుడూ చేసుకోకూడదండి. షాంపూ చేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది రాదు. సో షాంపూ చేసుకోకుండా ప్లెయిన్ వాటర్తోనే హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా ప్లెయిన్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఆ డే అనేది అలా లీవ్ చేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా ఆయిల్ పెట్టేసుకొని అప్పుడు హెడ్ బాత్ చేసేసుకోండి అనమాట. ఇంతేనండి, చాలా సింపుల్ అనమాట హోమ్ మేడ్ హెన్నా అనేది. నేను ఇలాగ అప్లై చేసుకున్న తర్వాత ఇంకోటండి, హెన్నా పెట్టుకునేప్పుడు ఎర్లీ మార్నింగ్ పెట్టేసుకోండి. కొంచెం చిన్న పిల్లలున్నా, స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురావాలన్నా కానీ డేలో ఏదో ఒక టైంలో కాకుండా ఎర్లీ మార్నింగ్ పెట్టుకోవడం వల్ల 2 అవర్స్ అనేది త్వరగా ఫాస్ట్గా అయిపోతాయి. హెన్నా పెట్టేసుకొని కూడా మన ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకోవచ్చు. హెన్నా పెట్టేసుకున్న తర్వాత నేను షాంపూ చేసుకోలేదండి. ఆ తర్వాత నేను ప్లెయిన్ వాటర్తో హెడ్ బాత్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత నేను అలాగా ఆయిల్ పెట్టేసుకొని నేను హెడ్ బాత్ చేస్తున్నాను అనమాట. హెయిర్కి బాగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ అలా ఉంచేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకే ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత షాంపూతో హెడ్ బాత్ చేసుకోండి. చాలా బాగుంటుంది, హెయిర్ సిల్కీగా స్మూత్గా. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంటిల్ దెన్ బాయ్.